ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినం మరలా ఈ విధముగా మనందరం కలిసి ఆ ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడికి ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయం బట్టి ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక ప్రత్యేకమైన శైలిలో, తనదైన శైలిలో ఆయన జీవించారు. ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన నడవడిక కానీ ఆ శైలే వేరుగా ఉండింది. ఈ లోకస్తులు జీవించినట్లుగా జీవించగా, ఈ లోకంలోనే ఉంటూ రక్తమాంసములు కలిగి ఉంటూ పరిశుద్ధుడుగా జీవించాడు. పాపపు లోకంలో పరిశుద్ధుడుగా జీవించిన ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఒక 3 పర్యాయాలు ఐయామ్ అని చెప్తున్నాడు. నేను అని క్రీస్తు చెప్పుకున్నాడు. ఐ విల్స్ ఆఫ్ క్రైస్ట్. నేను అని చెప్పుకున్న సందర్భాలు కొన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఆయన శక్తి, విశ్వాస్యత, ప్రామాణికంగా ఆ మాటల్లో మనం ఆ భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన స్వభావం ఏంటి అనేది ఇక్కడ బయలుపరచబడుతుంది. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాటలు ఒక 3 తెలుసుకున్నాం. ఐ విల్ రైజ్ అగైన్. ఏం చెప్పాడు? నేను మరలా లేతును. ఎంత దృఢమైన వాగ్దానం ఇది, వాచేది. ఎంత యేసు ఐ విల్ రైజ్ అగైన్, నేను మరలా లేతును, కంపల్సరీ. మత్తయి సువార్తికుడు 20వ అధ్యాయము 18, 19 వచనాల్లోను, అలాగే మత్తయి 27, 63లోను ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగానే ఆయన తిరిగి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అని అంటారు. పిలాతు వద్దకు వాళ్ళు వచ్చి, అయ్యా, ఏమండి వంచకుడు అంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని. వాళ్ళు చూడండి, పిలాతు దగ్గరికి వచ్చి, కావున యూదులు వంచకుడు అంటున్నారు. ఆయన ఎప్పుడు వంచాల ఎవరిని. ఆయన ఎవరిని మోసం చేయలేరు. ఆయన మోసకారి కాదు, ఆయన పరిశుద్ధుడు. 27, 63లో, కావున ప్రియులారా, 3వ దినమున ఆయన మరలా లేచును. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనాల్లో. అలాగే వివరించుకుంటే చాలా టైం పడుతుంది, కానీ నేను షార్ట్ కట్గా వెళ్ళిపోతున్నాను. నేను పరిశుద్ధాత్మను పంపుదును. ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్. గొప్ప ఆదరణకర్తను మీకోసం నేను పంపుతా. మిమ్మల్ని నేను ఒంటరిగా, అనాథలుగా వదిలివేయడం లేదు అని యోహాను సువార్త 16:7లోను, యోహాను సువార్త 14:16, యోహాను సువార్త 14:26 ఆ సంభవాలు చెప్పడం జరగడం కూడా జరిగింది. ఆ ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అంటాడు 16:13లో. ప్రియులారా, అపోస్తలుల కార్యం 1:4లో ఆయన పునరుద్ఘాటించాడు. నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అన్నాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనములో. అలాగే అపోస్తలుల కార్యం 2:4లో వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలతో మాట్లాడినట్లుగా తెలుసుకుంటాం. చివరిగా ప్రియులారా, 3వ అంశం, నేను నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. మత్తయి సువార్త 16:18లో, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్తారు. మత్తయి సువార్త 16:18లో,
మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కావున ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు నేను పరిశుద్ధాత్మను పంపుదును, నేను సంఘమును కట్టుదును, నేను తిరిగి లేతును అని ఈ మాటలు చెప్పి నెరవేర్చిన ఆ మహానుభావుడు. కాబట్టి అంత గొప్ప దేవదేవుని మనం కలిగి ఉన్నాం. మనం కూడా ఇక్కడ ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు. మనం కూడా చాలా మాటలు చెప్తా ఉంటాం. ఆ మాటలు నెరవేర్చాలి. కష్టమైన చెప్పేటప్పుడు ఆలోచించాలి. లేదు చెప్పేసాం, తప్పనిసరిగా నెరవేర్చాలి. యేసయ్య దగ్గర కూడా చాలా మాటలు చెప్తాం, చాలా వాగ్దానాలు చేస్తాం, చాలా ప్రమాణాలు చేస్తాం. ప్రభువా, నేను ఇదిగో ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా, ఇంత దేవుని వాక్యం చదువుతా, ఇంతమందికి సువార్త ప్రకటిస్తా, ఇంత పేదలకు సాయం చేస్తా, ఇదిగో నీ చర్చిలో నేను ఈ యొక్క పరిచర్య చేస్తా అనేది మనం చాలాసార్లు చెప్పుంటాం ప్రభు సన్నిధిలో. అవన్నీ నెరవేర్చాలి. మన ప్రభు అయితే నేను మరలా లేతును, నేను సంఘమును కట్టుదును, నేను పరిశుద్ధాత్మను పంపుదును. కావున ఆ దేవుని బిడ్డలారా, ఆ దేవదేవుని కృప మహదైశ్వర్యములతో మనం కూడా ఆయన బిడ్డలుగా ఆయన వలె జీవించదుము గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడా నడిపించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.